అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో అనుకోకుండా పామిడి వీరా అన్న దర్శనమిచ్చారు. అసలు కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారో తెలియదు, కానీ మళ్ళీ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు త్వరలో అని మనకు వినపడుతోంది. నిజమేనా? నా క్వశ్చనే లేదు, అది ఊరే ఒట్టి పుకార్లు అంతేగాని ఏమో. గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గుమ్మనూరు జయరాం గారు వైసీపీలో ఉన్నంత వరకు స్నేహితము, బంధుత్వము, బావ అనేవాళ్ళము. ఆయన ఎప్పుడైతే వైసీపీని వీడి తెలుగుదేశంలోకి వెళ్ళాడో అప్పటికి ఆయనకి మనకి సంబంధాలు లేవు. ప్రోటోకాల్ ప్రకారం ఆ రోజు స్టేజ్ మీదనే వాదించుకున్నారు. అప్పటి నుంచి మీకు ఆయనకు లోపల వెంకటరామరెడ్డికి సరిపోలేదు కాబట్టి పోయిన ఎలక్షన్స్లో కూడా గుమ్మనూరు జయరాం గారికి మీరు చేశారు. ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా చేశారు. లేదు, అవన్నీ ఒట్టి అబద్ధపు ప్రచారాలు. గొడవ కూడా నేను వెంకటరామరెడ్డి గొడవ చేసుకునే పరిస్థితి ఏమీ లేదు, కానీ ప్రోటోకాల్ ప్రకారం నేను ఉన్నాను. ఆ రోజు నా కూతురు కూడా ఉంది. మహిళలకి సంబంధించిన మీటింగ్ కాబట్టి ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మహిళా ప్రజాప్రతినిధి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నా కూతురు మాట్లాడితే ఆ మహిళలకి వచ్చే పథకాలు కావచ్చు, జగనన్న సంక్షేమ పథకాలు అన్నీ వివరించి చెప్పి త్వరలో జరిగే ఎలక్షన్లలో ఒక ఓటు ఎంపీకి, ఒక ఓటు ఎమ్మెల్యేకి వేయమని మరీ జగనన్న సీఎం చేసుకుంటే మనకి అట్లే ఈ సంక్షేమ పథకాలు మొత్తం ఇప్పుడు వచ్చేటివన్నీ అందుతూ అదనంగా వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడితే బాగుంటుందని జస్ట్ ఒక సలహా సూచన ఇచ్చాను. అది కొంచెం పెరిగి వివాదాస్పదం మాత్రం బయటకు కనిపించింది. అట్లాంటి పరిస్థితి ఏం లేదు. అదే ఆ మనస్పర్ధలతోనే వైసీపీ ఏమో బయటికి, లోపల మనసులో అయితే టీడీపీకి వేసినారు. లోపలే కాదు, బహిరంగంగా మొత్తం క్యాడర్ ప్రచారం చేసినారు. నేను ప్రచారం చేసినాను. ముఖ్యంగా ఆ ఎలక్షన్లో బహిరంగంగా టీడీపీకి చేశారు. బహిరంగంగా వైసీపీకి, టీడీపీకి అట్లా నేను వైసీపీ నాయకుడుగా నువ్వు లేనిపోయి ఇరికిచ్చేసి చూస్తాడు హనుమంత్ రెడ్డి. కాంట్రవర్సీలు ఎప్పుడు అట్లా జరగదు. జగనన్న ఉన్నంత వరకు నా గొంతులో ఊపిరిన్నంత వరకు కూడా వైసీపీలోనే ఉంటాము, జగనన్నతోనే ఉంటాము. అప్పుడు ఏమంటే రాయదుర్గం నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించినారు. జగనన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా రాయదుర్గానికి నన్ను, నా కూతుర్ని ఇన్ఛార్జిగా ఆ ఎలక్షన్లుగా ప్రకటించడం వల్ల ఎక్కువ టైం నేను రాయదుర్గంలో ఉన్నా. ఉదయం ఎలక్షన్ అన్నప్పుడు గుంటకల్ నియోజకవర్గంకి వచ్చాము. అంతవరకు నేను మెట్టుగోవింద్ రెడ్డి గెలుపు కోసం బాగా ఆర్నిసలు కృషి చేశాను. సరిపోనోళ్ళు ఇవన్నీ మామూలే. అంటే మీలాంటి నాయకులు, అదే గుమ్మనూరు జయరాం గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని దేవునితో పోల్చి అల్లా, జీసస్, వెంకటేశ్వరం అది ఇది అని అలాంటి వాళ్ళే పార్టీలు మారినారు. మీరు జగన్మోహన్ రెడ్డితోనే నేను ఉంటానని నమ్మచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే ఒక్కొక్కరిది ఒక మనస్తత్వం ఉంటుంది. మీరు చెప్పే దాంట్లో కొంచెం వాస్తవం ఉంది. ఎందుకంటే నా శవంపైనే పలానే జెండా ఉండాలా, వైసీపీ జెండా ఉండాలా అన్నోళ్ళు కూడా మారినారు. అది వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తాం, కానీ అందరూ ఆ విధంగా ఉంటారని మాత్రం అనుకోకూడదు. 100కి 100 మారే ప్రసక్తే లేదు. నేను కానీ మా కుటుంబం కానీ జగనన్నతోనే లాస్ట్ వరకు ఉంటాము. పదవులు ఉన్నా లేకపోయినా జగనన్న కోసం పోరాడతాము. అప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంటుండి ఆయన కష్టాల నష్టాలలో తిరిగాము, ఆయన బాటలో నడిచినాము. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో కూడా జగనన్నకి అండగా తోడుగా పనిచేస్తూ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడానికి అహర్నిశలు ఎంతవరకు మా శక్తి మేర ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు కూడా కృషి చేస్తాం. అయితే వెంకటరామరెడ్డి ఓటమికి అయితే మీరు కృషి చేయలేదు అంటారు? వెంకటరామరెడ్డి గెలుపుకి కృషి చేసినాం, ఓటమికి కాదు. వెంకటరామరెడ్డి అనేది ఆడ ఒక వ్యక్తి గురించి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వెంకటరామరెడ్డి కావచ్చు, ఇంకో బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మహిళ కావచ్చు, ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా చేయాల్సిన ధర్మం ఉంది, చేస్తాం కూడా. ఆడ పార్టీ వ్యక్తిని చూడం, మేము పార్టీని చూస్తాము, జగనన్నను చూస్తాం. ఊపిరిన్నంత వరకు వైసీపీలోనే ఉంటాయి ఇవన్నీ పుకార్లు. పోయిన ఎలక్షన్స్లో కూడా వ్యక్తులను చూడలేదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి పార్టీ కోసం గట్టిగా ప్రయత్నించాం, గెలుపు కోసం ప్రయత్నం చేశామే తప్ప కొన్ని అక్కడక్కడ వినిపిస్తున్నవి తప్పుడు వార్తలని కొట్టి పారేస్తున్నారు పామిడి వీరా గారు. కెమెరామెన్ బాలాజీతో BH రెడ్డి, అనంతపురం.